డిప్రెషన్ ఇదో తీరని మానసిక వ్యధ. ఒకప్పుడు యుక్త వయసు వారిని పెద్దలను మాత్రమే వేధించే ఈ డిప్రెషన్ ఇవాళ పిల్లల్ని సైతం వదలటం లేదు. ముఖ్యంగా టీనేజ్లో ఎక్కువ మంది పిల్లలు మానసిక కుంగుబాటుకు గురవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కౌమారంలో డిప్రెషన్ అనేది పిల్లల చదువును, వారి మానసిక ఎదుగుదలను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో మానసిక కుంగుబాటును తల్లిదండ్రులు త్వరగా గుర్తించి పరిష్కారాలను కనుగొనడం చాలా అవసరం. టీనేజ్లో పిల్లల్లో మానసిక కుంగుబాటుకు దారితీసే అంశాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డిప్రెషన్ అనేది మనకి మానసికంగా వచ్చిన సమస్య. అది కంప్లీట్గా నార్మల్ లైఫ్ ఉన్న వాళ్ళకి రావచ్చు, లేదా ఏదైనా సమస్య ఉత్పన్నమయ్యి అప్పటి వరకు సరిగ్గా ఉన్న వాళ్ళకి డిప్రెషన్లోకి గురవ్వచ్చు. సో డిప్రెషన్ ఉన్న పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా తెలుసుకోవాలి? యూజువల్గా చేసే వాళ్ళ అగైన్ పిల్లల్లో ఎలా చేస్తారు అని అంటే 2-3 రకాలుగా. ఒకటి, స్లీప్ డిస్టర్బెన్సెస్, నిద్ర పోలేకపోవటం, లేదా నిద్రపోయిన తర్వాత లేవాలనిపించకపోవటం. నిద్ర మెలకువ వచ్చినా బెడ్లో నుంచి లేచి బయటికి వచ్చి పని చేయాలి అని అనుకోరు. రెండోది, ఆహారపు అలవాట్లలో సడన్గా మార్పు. ఏదర్ కంప్లీట్గా తినటం మానేస్తూ ఉంటారు, తిండి మీద ఇంట్రెస్ట్ చూపించరు, మీరు అడిగే వరకు ఫుడ్ అసలు తినరు, లేదా విపరీతంగా కంఫర్ట్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు. అంటే తినాల్సిన దానికంటే మోతాదు ఎక్కువగా తిని ఊబకాయానికి గురవుతారు. ఈ 2 చాలా క్లియర్గా కనిపిస్తాయి. డిప్రెషన్లో ఉన్న పిల్లలు వేరేగా కొంతమంది అగ్రెషన్ చూపించవచ్చు. అంటే ఊరికనే పేచీలు పెట్టి అన్నిట్లోనూ ఏడుస్తూ ఉంటారు, అన్నిటిని విసిరిపారేస్తూ ఉంటారు. యాంగ్జైటీ మూలాన కానీ డిప్రెషన్ మూలాన కానీ బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి పిల్లల్లో. ఈ 2 కూడా రావచ్చు. ఇలా వాళ్ళ ఫిజికల్ కానీ వాళ్ళ బిహేవియరల్లో కానీ ఏ రకమైన మార్పులు వచ్చినా మీరు పీడియాట్రిషియన్తో డిస్కస్ చేస్తే ఈ పిల్లల్లో డిప్రెషన్ ఉందా అనేది తెలుసుకోగలరు. సో డిప్రెషన్ చాలా కామన్గా టీనేజర్స్లో అటెన్షన్ పెట్టలేకపోవటం, లేదా హైపర్ యాక్టివ్గా ఉండటం, ఇలాంటి వాటితో కూడా మేనిఫెస్ట్ అవుతుంది. సో మీ పిల్లల్లో వచ్చే ఏ రకమైన మార్పులు ఉన్నా కూడా పర్టికులర్లీ టీనేజర్స్లో ఇమ్మీడియట్గా మీరు రిపోర్ట్ చేయాలి. పీడియాట్రిషియన్తో డిస్కస్ చేసి వాళ్ళకి తగిన హెల్ప్ ఇస్తే ఇప్పుడు రైజ్ అవుతున్న టీనేజ్ సూసైడ్స్ ఆర్ సూసైడ్స్ని మనం చాలా వరకు చాలా ఎర్లీగా నివారించే అవకాశం ఉంటుంది.